తెలంగాణలో లోక్సభ ఎన్నికల ఫలితాలు అనూహ్యంగా ఉంటాయన్న ఆశాభావంతో కాంగ్రెస్ నేతలున్నారు. కాంగ్రెస్ ఎక్కువ సీట్లు సాధిస్తుంది అన్న ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పోలింగ్ జరిగిన తీరుపై సమీక్షించిన కాంగ్రెస్ నాయకులు లోక్సభ ఎన్నికల ఫలితాలు తమకే అనుకూలంగా ఉంటాయన్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత ఢిల్లీలో చక్రం తిప్పుతామని టీఆర్ఎస్ కలలు కంటున్నారని, వారి కలలు కలలవుతాయని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి చెప్పారు. ఒక మాటలో చెప్పాలంటే అనూహ్యమైన రిజల్ట్స్ అని ఎందుకు అంటున్నానంటే, వారు చెప్పినట్టుగా 16 సీట్లు టీఆర్ఎస్ కంటే 16 సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీకే వచ్చే పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో ఉంది. ఎన్నికల సరళిని బట్టి చెప్తున్నాను, ప్రజల నాడిని బట్టి చెప్తున్నాను. 16 సీట్లు గెలిస్తే చక్రం తిప్పుతానని చెప్తున్నాడు కేసీఆర్. ఢిల్లీలో 30 సీట్లు ఢిల్లీలో పార్లమెంట్ సీట్లుంటే 16 సీట్లు వస్తే చక్రం తిప్పొచ్చు. కానీ ఢిల్లీలో 545 సీట్లు ఉన్నాయి. 540 సీట్లలో 16 సీట్లు వస్తే చక్రం ఏ రకంగా తిప్పుతారో మరి అది తెలంగాణ ప్రజల చెవుల్లో పువ్వు పెట్టడం తప్ప చక్రం ఏమీ తిప్పలేడు.